హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వ్లాగ్ వచ్చేసరికి వినాయక చవితి కదండి. సో వినాయక చవితి రోజున ఇక్కడ కాంప్లెక్స్లో మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక బుజ్జి వినాయకుడిని నిలబెట్టారన్నమాట. సో అయితే ఆ బుజ్జి వినాయకునికి డెకరేషన్ చేసే అవకాశం మనకే వచ్చింది. సో నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 8 నెలల వరకు ఏ డెకరేషన్స్ ఒప్పుకోవట్లేదండి, మా హస్బెండ్ బిజీగా ఉండడం మూలన. సో అయితే ఇంకా మన బుజ్జి వినాయకుడికి ఇంకా డెకరేషన్ చెయ్యాలి కాబట్టి ఒప్పుకున్నాం కాబట్టి. సో చూసారు కదా, మనకి డెకరేషన్ చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో దానికి ముందు సెటప్ మాట. మేము డెకరేషన్ చేసేవాళ్ళం కాబట్టి అది మాకే తెలుస్తుంది ముందు రోజులు ఎన్ని పనులు ఉంటాయో, ముందు రోజు ఏమేమి రెడీ చేసుకోవాలో ఆ టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. సో డెకరేషన్కి ఒక 1 వీక్ ముందు నుంచి అయితే ఇవి స్టార్ట్ చేసామండి. అయితే చూసారు కదా, ఇవి చెక్కలన్నీ మీరు చూసారు కదా. ఈసారి పాలవీలు కడదాం అనేది ఒక ఐడియా అన్నమాట. దానికి పెట్టి చూస్తున్నాం అన్నమాట. అయితే ఇది వినాయక చవితికి ముందు 4 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ మాట. అప్పుడే మా ఇద్దరికి ఫ్లూ మాట, అస్సలు బాగాలేదు, సిక్ అయిపోయాము యాక్చువల్గా. ఓపిక ఉండేది కాదు. బట్ మాకు వీకెండే ఖాళీ కాబట్టి ఆ పనులతో వీకెండే చేసుకోగలం కాబట్టి ఇంక ఓపిక చేసుకొని గ్యారేజ్ అంతా క్లీన్ చేపించి అలాగే డెకరేషన్కి ఏమేమి ఐటమ్స్ కావాలనేది పక్కన పెట్టేసుకున్నాం. అలాగే మేము ప్రతి ఒక్క డెకరేషన్కి నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. అవుట్లైన్ ఎలా ఉండాలి ఏంటి అనేది, దాన్ని బట్టి హెల్పర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట ఎన్ని మీటర్స్ పూల్స్ కావాలని. అయితే ఏవేవి కావాలో డబ్బాలన్నీ పక్కనైతే పెట్టించేశాను. చూసారు కదా, ఇవన్నీ మనకి డెకరేషన్కి అవసరం ఉన్నాయి, కొన్ని ఐడియా ఉంటాయి కదా నా మైండ్లో. సో అలా కొన్ని పెడతాను అన్నమాట. జస్ట్ ముందుగా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని ఒక ఎగ్జంప్షన్ చేసుకొని స్టార్ట్ చేస్తాం అన్నమాట. మాకు తెలియదు అది ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మన వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యి వేశారు కాబట్టి చాలా తొందరగా అయిపోయింది. ఆ ముందు రోజు డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలామంది మన వాళ్ళు అక్కడ ఉండడము, సో సేమ్ కాంప్లెక్స్ కాబట్టి ఆ కాంప్లెక్స్లో అందరూ అక్కడికి వచ్చి ఒక చెయ్యి అయితే వేశారన్నమాట. అన్ని పనులు కొంచెం ఫాస్ట్గా అయిపోయినాయి. చూసారు కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే నేను అనుకున్నట్టు, మేము మైండ్లో అనుకున్నట్టు పాలవెల్లి స్ట్రక్చర్ అయితే ఎగ్జాక్ట్గా అలాగే వచ్చిందండి. సో ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ అనుకున్న ఈ స్ట్రక్చర్ మాట. సో మైండ్లో ఏదైతే ఉందో అలాగైతే క్లియర్గా ఎగ్జిక్యూట్ చేసామని మేము ఫైనల్గా అయితే అవుట్పుట్ చూసాక అందరూ హ్యాపీ అయ్యారు. సో వాళ్ళు హ్యాపీ అయ్యారు కాబట్టి మాకు కూడా హ్యాపీ అనిపించింది. చూసారు కదా, తలొక్కలు అందరూ చెయ్యేశారు కాబట్టి తొందరగా అయిపోయిందండి. ఆ డ్రాఫ్టింగ్ కూడా ఒక్కొక్కరు అందరూ కలిసి చేసాం కాబట్టి ఆ ముందు రోజే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే నెక్స్ట్ డే మనకి వినాయక చవితి స్టార్ట్ కదా. ఆ వినాయక చవితికి మనకి ఇంట్లో ఉన్న పనులు కూడా ఉంటాయి. ఆ నెక్స్ట్ డే నుంచి 5 రోజులు వినాయకుడు చక్కగా నిలబెట్టారండి. చాలా బాగా జరిగినాయి అన్నీ. సో ఈ వీడియో అయితే నేను ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా చేశానండి. మొత్తం అంతా తీయడం అయితే అవ్వలేదు. సో ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ కావాలి, అలాగే ఫ్లవరింగ్ ఎక్కడ బాగుంటుంది అనేది నాకు ఒక మైండ్లో ఒక వ్యూ అయితే ఉంటుంది. దాన్ని బట్టి నేను చెప్తాను అన్నమాట. దాన్ని బట్టి చెప్తే కలర్ కాంబినేషన్స్ కానీ అవన్నీ సో వాళ్ళు చూసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ అయితే వినాయకుడిని ఇక్కడ మధ్యలో పెడదామనేది అనుకున్నాం అందరము. సో అక్కడ చక్కగా కొంచెం ముగ్గు అది వేసేసి అన్నీ రెడీ చేస్తాను అనమాట. నెక్స్ట్ డే వినాయకుడు పెడతారు కదా. సో అయితే ఈ వినాయకుడు వచ్చి మా పాత కాంప్లెక్స్ అండి, క్రెసెంట్వుడ్ కంట్రీ ఎస్టేట్ అని. సో ఆ కాంప్లెక్స్లో నిలబెట్టారు. సో మా ఫ్రెండ్స్ అందరూ ఆ కాంప్లెక్స్లోనే ఉంటారన్నమాట. అందరూ హెల్ప్ చేయడానికి అయితే చక్కగా వచ్చారన్నమాట. అందుకని డెకరేషన్ కానివ్వండి, అక్కడ ఉన్న ముందుగా చేసుకునే పనులన్నీ ఫాస్ట్గా అయిపోయింది. ఈలోపు మా అన్నయ్య టీ కాఫీలు ఇవన్నీ మన తెలుగు వాళ్ళ పద్ధతులు తెలుసు కదండి. చక్కగా టీ కాఫీలు అలాగే ఇక్కడ అందరూ మేము మధ్యాహ్నం దగ్గర దగ్గర నేను 4:30కి అలాగ వస్తే మనకి నైట్ 11, 11:30 వరకు అక్కడే ఉన్నమాట.
సో అందరికీ టీ కాఫీలు అలాగే డిన్నరు అన్నీ ఇక్కడే ఇంకా చేసేసామన్నమాట. సో అది కూడా మీకు వీడియోలో పెడతాను, చివరి వరకు చూడండి. సో చాలా వరకు వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టుకుంటాం కదండీ. సో నేను ప్రతి సంవత్సరం పాలవెల్లి అయితే కడతానండి ఇంట్లో అయితే. సో నేనైతే ఈసారి ఇక్కడ కూడా ఇలాగ కడదామనేది నేను మా హస్బెండ్ ఫస్ట్ నుంచి అనుకున్నాం అన్నమాట. ఈ డెకరేషన్ చెయ్యాలి అన్నప్పటి నుంచి. సో ఆ పాలవెల్లి ఎలాగైతే అనుకున్నాం అలాగ అనుకున్నాం. చక్కగా ఫ్రెష్ ఫ్రూట్స్తో అందరూ తల ఒక చెయ్యేసి చక్కగా కట్టేశారు. ఈలోపు మా బ్యాచ్లో కొంతమంది లేడీస్ మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వెళ్ళారన్నమాట. మా కోసం పొంగల్ చేసుకొని వచ్చారు. చాలా చాలా బాగా చేశారన్నమాట. సో అందరం కలిసి ఇలాగ వేడివేడిగా మొత్తం అంతా డెకరేషన్ చూసారు కదా, కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డిన్నర్ అయితే అక్కడే చేసేసామన్నమాట. తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న బాక్సెస్ అలాగే అక్కడ ఉన్న చెత్త అవన్నీ మళ్ళీ క్లీనప్ చేయాలి కాబట్టి హెల్పర్ని అయితే పెట్టేసుకున్నామండి. సో అందరూ డిన్నర్ అంతా చేసుకున్న తర్వాత సో మొత్తానికైతే క్లీనప్ చేసి రేపు పొద్దునకి ఏమేమి కావాలి అనేది అన్నీ రెడీ చేసి పెట్టుకున్నమాట. సో టీంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చక్కగా స్ప్లిట్ చేసుకొని అయితే ఈ 5 రోజులు చాలా బాగా చేసుకున్నారండి. సో ఇది కూడా ఫస్ట్ టైమే యాక్చువల్గా సౌత్ ఆఫ్రికాలో కాంప్లెక్స్లో ఈ వినాయకుడిని నిలబెట్టడం అనేది నేను ఈ 12 సంవత్సరాల్లో ఫస్ట్ టైం మాట ఇది. సో మొత్తానికైతే ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా చాలా హ్యాపీ. డెకరేషన్ కూడా చాలామందికి నచ్చింది. సో మా ఫ్రెండ్స్ బ్యాచ్లో మోహన్ అన్నయ్య అని ఉంటారన్నమాట. ఆయన వచ్చిన థాట్ యాక్చువల్గా ఆ థాట్ మా అందరితో డిస్కస్ చేస్తే అందరం ఓకే అనుకొని ఈ కార్యం అనేది స్టార్ట్ చేసామన్నమాట. సో మాకు పూర్తిగా అవగాహన అయితే లేదండి. కానీ ఆ విఘ్నేశ్వర ఆశీస్సులతో ఈ 5 రోజులు ఏ ఆటంకాలు రాకుండా చక్కగా ముందుకైతే వెళ్ళిపోయిందండి. చాలా బాగా ఎక్కడ ఏది లోటు రాకుండా ఆ విఘ్నేశ్వరుడు చక్కగా అందరితో చేయించుకున్నాడు మాట. చాలా బాగా అయింది. అలాగే నిమజ్జనం కూడా చేశాము. ఎక్కడ ఎలా చేసాము అనేది కూడా మీకోసం ఒక మినీ వ్లాగ్ అయితే నేను చేశానండి. సో ఇది ముందు రోజు మాట డెకరేషన్, వినాయక చవితి ముందు రోజు. సో ఇలా జనరల్గా నాకు తెలిసి 11:30 అలాగ అయిపోయింది మాట నైట్. అందరూ తల ఒక చెయ్యేశారు కాబట్టి నిజంగా తొందరగా అయింది. అప్పటికి హెల్పర్ అయితే పెట్టించుకున్నాము. ఒక ఆయన వచ్చాడు కానీ మనకి ఇంతమంది హెల్ప్ ఉంది కాబట్టి మనకి తొందరగా ఆ రోజు అయ్యింది. లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి కూడా చేయాల్సి వచ్చేది మనకి. సో చూసారు కదండి, మా బుజ్జి వినాయకుడికి చక్కగా పాలవెల్లి అయితే రెడీ చేసేసాము. మామిడాకులు కూడా కట్టేసామన్నమాట. అలాగే బయట కూడా మామిడాకులు అయితే కట్టేశారు. నేనైతే నా మైండ్లో పాలవెల్లి ఎలా ఉండాలి అని నేను అనుకున్నాను, అలా అయితే వచ్చిందండి ఎగ్జాక్ట్లీ. నేనైతే చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ముందుగా మామూలుగా అయితే నేను మా హస్బెండ్ డిస్కస్ చేసుకుంటాం కానీ ఎగ్జాక్ట్లీ దీని హ్యాంగింగ్స్ ఇక్కడ వస్తాయి, ఇవి ఇక్కడ పెట్టచ్చు అనేది మొత్తం అయితే 100% వరకు అయితే మాకు ఐడియా ఉండదండి. సో చేస్తూ ఉండగా అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఈసారి మా గల్లీలో ఉన్న వినాయకుడికి ఇలా డెకరేషన్ చేసామండి అందరం కలిసి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా బుజ్జి వినాయకుడు చూడాలంటే నా నెక్స్ట్ వీడియో ఫాలో అయిపోండి. నా ఛానల్ కనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.